హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవడం కోసం సూపర్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని నేను ఇప్పుడు తయారు చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టి కొందామన్నా కానీ ఇంత శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అయితే మీకు దొరకదండి. మరి ఇంత శక్తివంతమైన హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకున్నాము, అలాగే ఈ ఆయిల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ శక్తివంతమైన హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 2 కలబంద ఆకులను తీసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు కూడా కలబంద ఆకులతో చాలా రకాల హెయిర్ గ్రోత్ రెమెడీస్ చూసుంటారండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ రెమెడీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అలాగే మన జుట్టు పైన చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. మరి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే, శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఫస్ట్ మనకి ఆకును కట్ చేసిన వెంటనే ఎల్లో కలర్లో జెల్ వస్తుందండి. ఈ జెల్ పోయేంత వరకు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇది ఎల్లో కలర్లో వచ్చే జెల్ పాయిజన్ లాంటిదండి, మన జుట్టుకు అనేది అస్సలు వాడకూడదు. ఫస్ట్ మనం చిన్న ముక్కను కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక 2 ఆకులను అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు 2 వైపులు ఉన్న ముళ్ళులను కూడా కట్ చేసుకుందాము. ఈ పైన ఉన్న లేయర్ని తీసుకోవాలి. ఈ లేయర్ని కట్ చేసేటప్పుడు కలబంద నుంచి పూర్తిగా తీసేయకూడదండి. ఇలా సగం వరకు పై లేయర్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చివరికి వచ్చేటప్పటికి కొంచెం ముక్క వదిలేసుకుని ఈ విధంగా 2 ఆకుల్ని కూడా పై లేయరు తీసుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతులు కూడా మన జుట్టు పైన చాలా బాగా ఉపయోగపడతాయండి. మెంతులు మన జుట్టుకు వాడడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే జుట్టు చాలా త్వరగా పెరగడానికి హెల్ప్ అవుద్ది. మన జుట్టు క్వాలిటీని పెంచి జుట్టు చాలా ఒత్తుగా పెరిగేలా చేయడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి ఈ రెమెడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం మెంతులు తీసుకుని కలబంద జెల్ పైన యాడ్ చేసుకోవాలండి. ఎన్ని పడితే అన్నిటిని కూడా మెంతుల్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఈ జెల్ పైన స్ప్రెడ్ అయ్యేటట్టుగా మెంతుల్ని ఈ విధంగా పెట్టాలండి. అలాగే రెండో దానికి కూడా మెంతుల్ని యాడ్ చేద్దామండి. ఇలా పై లేయర్ ఉంది కదండి, ఇప్పుడు మనం ఈ లేయర్ని దీనిపైన ఇలా పెట్టేసుకోవాలండి. మెంతుల్ని అలోవెరా జెల్ పైన ఈ విధంగా పెట్టుకుని క్లోజ్ చేసుకున్న తర్వాత 2 డేస్ పాటు రూమ్ టెంపరేచర్లో పక్కన పెట్టేసి వదిలేయాలండి. 2 రోజుల పాటు రూమ్ టెంపరేచర్లో పక్కన పెట్టుకుని ఉంచుకున్న తర్వాత ఇవి మనకి ఎలా తయారైనాయో ఒకసారి చూద్దామండి. చూడండి, మెంతులన్నీ కూడా కలబంద జెల్ పైన యాడ్ చేసాం కదండి. 2 రోజుల పాటు కలబంద జెల్లో ఉంచడం వల్ల మనకి ఇలాగా మొలకలు వస్తాయండి మెంతుల నుంచి. ఇలా కలబంద జెల్లో మెంతులు నానబెట్టడం వల్ల ఇవి మరింత శక్తివంతంగా మారుతాయండి. ఇలా మొలకలు వచ్చే మెంతులు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన జుట్టు మరింత బలంగా పెరగడం కోసం యూజ్ అవుతుందండి. ఇలా మనం సిద్ధం చేసుకోవాలండి. ఈ పై లేయర్ ఉంది కదండి, ఈ లేయర్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. జనరల్గా మనం వాటర్లో నానబెడతామండి మొలకలు రావడానికి. వాటర్లో కంటే ఇలా అలోవెరా జెల్లో నానబెట్టుకుని మన జుట్టుకు వాడితే ఇంకా మంచిదండి. అలోవెరాలో ఉండే పోషకాలు అలాగే మెంతుల్లో ఉండే పోషకాలు 2 కూడా మిక్స్ అవి ఈ 2 కూడా మరింత బలంగా అవ్వడం కోసం హెల్ప్ అవుతుందండి. అలాగే మెంతుల్లో నికోటిన్ యాసిడ్ ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. అలాగే జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా అయ్యేలా చేయడంలో హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ అలోవెరాలో ప్రోటీలెటిక్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఇది మన జుట్టు పైన పాడైపోయిన కణాలను నయం చేసి స్కాల్ప్ హెల్తీగా ఉండేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇలా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము అలోవెరాని. ఇలా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ రెమెడీలో యాడ్ చేయడానికి ఇంకా ఐటమ్స్ ఉన్నాయండి, అవి ఏంటనేది చూద్దాము. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి గోరింటాకు తీసుకోవాలండి. ఇవి పచ్చి గోరింటాకు ఆకులు తీసుకుంటే ఈ రెమెడీలోకి చాలా మంచిదండి.
మన జుట్టులో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టుకి మంచి కలర్ని అందించి జుట్టు అంతా కూడా హెల్తీగా పెరగడం కోసం గోరింటాకు చాలా బాగా యూజ్ అవుద్దండి. ఇలాగ మనం ఒక గుప్పెడు గోరింటాకుని తీసుకోవాలండి. నెక్స్ట్ ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కరివేపాకును కూడా తీసుకోవాలండి. కరివేపాకు కూడా ఒక గుప్పెడు ఉంటే సరిపోతుందండి. కరివేపాకులో ఎక్కువగా మెలనిన్ ఉంటుందండి. ఇది మన తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చగలిగే శక్తి కరివేపాకులో ఉంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా స్కాల్ప్ను హెల్తీగా ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు త్వరగా పెరగడం కోసం సహాయం చేస్తుందండి. ఇందులోనే గుంట కలగరాకు కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని గుంట కలగరాకు అంటారు, అలాగే భృంగరాజు అని కూడా అంటారండి. ఒకవేళ మీకు న్యాచురల్గా ఇలా గుంట కలగరాకు దొరకకపోతే ఆన్లైన్లో పొడి రూపంలో కానీ లేదా డ్రై లీఫ్లో కానీ దొరుకుతాయండి. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది ఆర్డర్ పెట్టుకుని కూడా వాడుకోవచ్చండి. న్యాచురల్గా తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది, జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది. ఎంత ఎక్కువగా జుట్టు రాలిపోయిన సమస్య ఉన్నా కానీ తగ్గించి జుట్టు వేగంగా పెరగడం కోసం గుంట కలగరాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 3 ఆకులకి కూడా ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉందండి. మన జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి బ్లాక్ షీడ్స్ తీసుకోవాలండి. మనకి ఇలా బ్లాక్ షీడ్స్ ఉంటాయండి, నల్లగా చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి. ఇవి బ్లాక్ షీడ్స్ అంటారు, ఉల్లి విత్తనాలు అని కూడా అంటారండి, కల్లుంజి షీడ్స్ అని కూడా అంటారు. ఇవి మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతాయి, లేదంటే ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. బ్లాక్ షీడ్స్ జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరగడానికి సహాయం చేస్తాయి. జుట్టు ఊడిన ప్లేస్లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో హెల్ప్ అవుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చడం కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆకులన్నీ కూడా శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఆకులన్నీ కూడా పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఆకులపైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోకుండా జుట్టుకు వాడితే కనుక మన జుట్టుకు మరింత చుండ్రు పట్టేస్తుందండి. ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా కిచెన్లోనే ఉంటుందండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఐరన్ కడాయి తీసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. ఏ కడాయిలో అయినా కానీ తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇనుప కడాయిలో తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుందామండి. కడాయి కొంచెం వేడయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గానుగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి కొబ్బరి నూనె యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఎంత క్వాంటిటీలో అయినా ఆయిల్ తీసుకోవచ్చండి. ఈ ఆయిల్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అలోవెరా మెంతి మొలకల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. అలోవెరా జెల్లో మెంతులు నానబెట్టినప్పుడు మనకు 2 రోజుల్లోనే మొలకలు అనేవి ఈ విధంగా వచ్చినాయండి. జుట్టు రాలిపోయిన ప్లేస్లో కొత్త వెంట్రుకలు కూడా ఇలా మొలకెత్తేలా చేయడంలో ఈ రెమెడీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. తర్వాత మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత గోరింటాకు ఆకులను కూడా యాడ్ చేసుకుందామండి. గుంట కలగరాకును కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకోవాలండి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి కొంచెం మందంగా ఉండే కడాయిని తీసుకోవాలండి. పల్చగా ఉన్న కడాయిని తీసుకున్నట్టయితే ఆయిల్ త్వరగా వేడైపోయి ఇవన్నీ కూడా నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను బ్లాక్ షీడ్స్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇందులోనే 1 టేబుల్ స్పూను ఉసిరికాయ పొడి యాడ్ చేసుకోవాలండి. ఉసిరికాయ పౌడర్ మన జుట్టుకు వాడడం వల్ల చాలా మంచిదండి. ఇది జుట్టు నల్లగా చేస్తుంది, అలాగే జుట్టు కుదులకు పోషణ అందిస్తుంది. జుట్టు బలంగా పెరిగి జుట్టు ఊడిపోయిన ప్లేస్లో కొత్త వెంట్రుకలు త్వరగా రీగ్రోత్ అయ్యేలా చేయడంలో ఉసిరికాయ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి ఉసిరికాయలు ఉన్నట్టయితే పచ్చి ఉసిరికాయలను కూడా ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం అన్ని కూడా ఐటమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టాలండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్, ఖనిజాలు అన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ అవుతాయండి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ మరగబెట్టుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ కలర్ కూడా ఏ విధంగా చేంజ్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి.
ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిపైన పలచగా ఉండే క్లాత్ యాడ్ చేసుకుని ఆయిల్ని స్ట్రైన్ చేసుకుందాము. ఎన్ని డబ్బులు పెట్టి కొందామన్నా కానీ దొరకని అద్భుతమైన హెయిర్ ఆయిల్ అయితే తయారైందండి. మార్కెట్లో మీరు ఎంత తిరిగినా కానీ ఇంత శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అయితే దొరకదండి. విత్తనాలని భూమిలో పాతితే మొలకలు ఎలా వస్తాయో అదే విధంగా ఈ ఆయిల్ మన జుట్టుకు వాడితే కొత్త వెంట్రుకలు త్వరగా మొలకెత్తడం కోసం ఈ ఆయిల్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ ఆయిల్ మన జుట్టుకు వాడడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా పెరగడానికి హెల్ప్ అవుద్ది. ఈ ఆయిల్ని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ వాడొచ్చండి. ఈ ఆయిల్ని మన జుట్టుకి ఎలా వాడాలంటే నైట్ పడుకునే ముందు మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఆయిల్ని మన స్కాల్ప్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా ఆయిల్ బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేళ్లతో మన స్కాల్ప్ని అంతా కూడా మసాజ్ చేయాలండి. అలా చేయడం వల్ల మొత్తం జుట్టుకి అంతటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఈ ఆయిల్ జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకుపోయి జుట్టు బలంగా వేగంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక ఈ ఆయిల్ని తలపైన ఉంచేసుకోవచ్చండి. రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు లేకపోతే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారంలో 2 సార్లు ఈ ఆయిల్ వాడుతున్నట్టయితే జుట్టు వేగంగా ఒత్తుగా దట్టంగా పెరుగుద్దండి. తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.